మంచిగా షాపింగ్కి వెళ్తాం ఫెస్టివల్ టైంలో. నేను మంచి డ్రెస్ తీసుకుంటా, మా నాన్నకి నచ్చిన డ్రెస్ తీసుకుంటాడు, వాడికంటే బాగా ఇష్టం అని మా నాన్న వాడికి నచ్చిన డ్రెస్ తీసేసుకుంటాడు. బట్ ఫెస్టివల్ టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ వేరేలాగా వేసుకున్నాడు అని వాడు నా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నేను చచ్చినట్టు వాడు డ్రెస్ వేసుకోవాల్సింది, ఇంకంతే, నో ఆప్షన్. మాట్లాడితే బయటికి పో అని అంటాడు మా నాన్న, అంతే. వాడు గారాబం, ఇంట్లో ముద్దులు కొడుకు ఇంకా వాడే. అండ్ నాకు వాడు చాలా ఇష్టం, వాడిని ఎప్పుడు కష్టపెట్టలే. ఏ పనికైనా సరే నువ్వు ఆగిపో నేను వెళ్తాను లేను. పొలం పని, ఈవెన్ పొలం పనికి వెళ్ళినా సరే, పత్తి తీస్తారు కదా మిరపకాయలు కోతకి, అలా వెళ్ళినా సరే పొలం ఇలా ఉంటే అంటే చెట్లు ఇలా ఉంటే మా అమ్మ టవల్స్తో పక్కేసి వాడిని పడుకోబెట్టేది. నువ్వేం కొయ్యొద్దు, నువ్వు కూర్చో, అన్నయ్యకి వస్తాడులే. నేను నా పని చేసుకుంటా, మళ్ళీ వీడి పని వీడి కొంచెం వెనకబడింది అని అంటే లేచి ఏంట్రా కొయ్యేంట్రా అని వీడి పని నేను చేయాలి, మళ్ళీ వాడే నన్ను దబాయించేవాడు. సో అది నాకు హ్యాపీ, వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాననే ఒక హ్యాపీ. వాడిని ఎప్పుడు కష్టపెట్టలేదు. ఫస్ట్ మీ తమ్ముడు తీసుకున్న జీతం ఎంత, ఇప్పుడు ఎంత వస్తుంది రెమ్యునరేషన్? ఫస్ట్ తీసుకున్నదైతే 1800. గుర్తుండిపోద్ది 1800. ఆ 1800లోనే నాకు ఒక డ్రెస్ తీసుకున్నాడు. సో నాకు అది బాగా గుర్తు. ఆ 1800లోనే 300 పక్కన పెట్టుకున్నాడు సేవింగ్స్. సో అలా 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 అవి ఛార్జెస్ కోసం, సేవింగ్స్ కూడా కాదు, ఛార్జెస్ కోసం, రేపటి కోసం, అంతే. ఆ 1800 కాస్త కొంచెం బ్రాడ్ అవుతూ వచ్చింది, ఇంకా బ్రాడ్ అవుతూ వచ్చింది, జీరో పెరుగుతుంది. ఆ జీరో ఎక్కడ ఆగింది అనేది అది వాడికి మాత్రమే తెలుసు. బికాస్ డబ్బుల గురించి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బుల గురించి ఎప్పుడో డిస్కషన్ పెట్టుకోవాలి. ప్రాబ్లం ఉందా, ఏమైనా ఇబ్బందిగా ఉందా, నీకు జరుగుతుందా, ఇంట్లో వాళ్ళు ఓకేనా, నీకు ఓకేనా, ఆర్ యూ కంఫర్టబుల్ ఆర్ నాట్, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్, ఇవే డిస్కస్ చేసుకునే వాళ్ళు. కానీ డబ్బుల గురించి ఆలోచించలే. నాకెంత వస్తుందని నేను వాడికి ఎప్పుడూ చెప్పలే, వాడికి ఎంత వస్తుందని నాకు ఎప్పుడూ చెప్పలే. నాకు ఇది అవసరం, నా దగ్గర లేవు అని అంటే కొట్టేస్తాడు. నాకు ఇది కావాలి అంటే నేను వెళ్ళిపోయి చేసేస్తాను, అలా ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బుల గురించి ఏ రోజు డిస్కషన్ పెట్టుకోలేదు కూడా. ఈ జనరేషన్లో ఇలా అన్నదమ్ములు ఉంటారా అని అసలు ఊహించలేదు. ఎంత బాగుంటుందండి మీరు చెప్తుంటేనే అట్లా వింటూ ఉండిపోతున్నాను. అంటే ఎన్ని ఫేసెస్ ఆఫ్ లైఫ్లో ఇది చూసి, అంటే 1 రూపీ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చారనేది అసలు చాలా డిఫరెంట్. అసలు అది చూసుకుంటుంటేనే వింటుంటేనే ఎంతో ఒక వైపు హ్యాపీగా అనిపిస్తుంది, ఇన్ని కష్టాలు పడ్డారా అని బాధేస్తుంది. సో మొత్తానికి బిగ్ బాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా అన్నయ్య కాబట్టి మీ తమ్ముని అభిమానిస్తారు, ప్రేమిస్తారు, సపోర్ట్ చేస్తారు, ఓకే. కానీ జనరల్ ఆడియన్స్ లాగా చూస్తే ఆయన గేమ్ ప్లే ఎలా అనిపించింది మీకు? ఫుల్ ఆఫ్ డిఫరెంట్. అర్థం చేసుకోవడంలో వాడిని మించినోడు ఎవడు లేడు. కోపం, ఆనందం, సంతోషం ఇవన్నీ ఓకే, అందరికీ ఉండే సహజమే. బట్ వాడు ఏంటనంటే కోప్పడ్డా కానీ వాడి స్వభావం మళ్ళీ వెళ్ళి వాడే మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగినా ఓకే, ఆ సిచ్యువేషన్లో జరిగిపోయినాయి, ఇంకా దాన్ని అక్కడితో వదిలేయాలి, అలాంటి మెంటాలిటీ వాడిది. మళ్ళీ వెళ్ళి వాడే కూర్చొని మాట్లాడతాడు. ఓకే, వాళ్ళు సీరియస్ అయినా అలా చూస్తూ ఉంటాడు. కోపంలో ఉన్నవాడికి మనం ఆర్గ్యూ చేస్తే ఇంకా పెద్దదైతే తప్ప గొడవ సార్ట్ అవుట్ అవ్వదు. సో వాడు అబ్జర్వ్ చేస్తాడు, ఓకే వాళ్ళు గొడవ ఆడుతున్నారా, ఓకే దానికి ఆన్సర్ ఇద్దాం, కూల్గా ఆన్సర్ ఇస్తాడు. వాళ్ళు వినలేదు అన్నా కానీ మళ్ళీ కూల్గా, వాడు యాంగర్ పర్సన్ కాదు, చాలా కూలెస్ట్ పర్సన్. బట్ ఒక మాట మాట్లాడే ముందు వాళ్ళు హర్ట్ అవుతారా, ఫీల్ అవుతారా, ఇలా ఆలోచించే పర్సన్. ఒకవేళ హర్ట్ అవుతారు అని అంటే అసలు మాట్లాడు, సైలెంట్గా ఉండిపోతాడు. తప్పు వాళ్ళదైనా సరే సైలెంట్గా ఉండిపోతాడు, అలాంటి పర్సన్. గేమ్ ప్లే అంటారా, చాలా క్యూట్గా ఆడతాడు. నా దృష్టిలో అయితే క్యూట్గానే ఆడతాడు. లైక్ అది గేమ్ అయినా కానీ, టాస్క్లు అయినా కానీ, అండ్ మోర్ ఓవర్ ఫన్ విషయంలో అయినా సరే వాడి టార్గెట్ జనరల్ ఆడియన్స్ లానే చెప్తున్నారు కదా. జనరల్ ఆడియన్స్, నేను జనరల్ ఆడియన్స్ లాగే చూస్తా. బికాజ్ మీకు ఇమ్మాన్యుయల్ సంథింగ్, నాకు జస్ట్ తమ్ముడు అంతే, నాకు వాడు ఇష్టం అంతే. మించి ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ లాగే చూస్తాను వాడిని కూడా. బయట వాళ్ళందరూ మీ ఓడు సూపర్ రా, మీ ఓడు సూపర్ రా, ఓకే నేను ఫీల్ హ్యాపీ, చాలు. నాకు అంతకు మించి నేను వాడిని ఎక్కువ హార్ట్కి తీసుకోను. బికాజ్ వాడు డౌన్ అయినా నాకు హ్యాపీయే, అప్ అయినా నాకు హ్యాపీయే, ఎక్కడున్నా వాడు నా తమ్ముడే. సో నేను అలాగే చూస్తాను, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాను. బికాజ్ ఎందుకనంటే నేను నా తమ్ముడు విషయంలో వేరేలా ఆలోచిస్తే జనరల్ ఆడియన్స్ ఏమనుకుంటున్నాడు అనేది నాకు తెలియదు. సో నేను అందుకే వాడిని జనరల్ ఆడియన్స్